ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఉమ్మడిగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించిన సీనియర్గా అధ్యక్షులు కూడా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మీ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి? ఈ పట్ల ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటివి, అలాగే మరోవైపు చూసుకుంటే మీలో గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? పార్వతీపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి సామాజిక రాజకీయ విశ్లేషణ చేసుకుంటే ఇది షెడ్యూల్డ్ కాస్ట్కి రిజర్వ్ చేయబడింది 2009లో డీలిమిటేషన్లో. అంతవరకు జనరల్గా ఉండేది. ఇక్కడ ఎవరికి రిజర్వ్ చేయబడినా కూడా ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్. అందులో కొప్పులవేలం కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ, తర్వాత తూర్పు కాపు, తర్వాత యాదవ, ఇలాగన్నీ వస్తాయి. మెజారిటీ బీసీస్ ఉన్నారు. అంచేత ఈ పరిస్థితుల్లో తీసుకున్న, లేకపోతే అభివృద్ధి విషయంలో తీసుకున్న ఏదైనా కూడా ఏమవుతా ఉందంటే ఎప్పుడు కూడా ఇవన్నీ వెనక ఉంచబడిన జిల్లాలు. ప్రయారిటీ రంగంలో, ప్రాధాన్యత రంగంలో ఎప్పుడు కూడా ఇది అవ్వలేదు. అయితే ఆ విధంగా ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినా కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గణనీయమైన అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరిగింది. 2014-19లో ముఖ్యంగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న తోటపల్లి ప్రాజెక్టుని ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలోనే పూర్తి చేశారు. అదేవిధంగా కూడా జంజావతి ఇవన్నీ చేయడానికి కూడా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇరిగేషన్లో తీసుకుంటే. ఇక్కడికున్న ఫ్లైఓవర్స్, ఓవర్ బ్రిడ్జెస్ ఏవైతే పెండింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయో, బొబ్బిలి కానీ, ఇక్కడ సీతానగరం కానీ, పార్వతీపురం కానీ ఇవన్నీ కంప్లీట్ చేశారు. మున్సిపాలిటీలకి అత్యధిక నిధులు ఇచ్చి బైపాస్ రోడ్లు కానీ, గ్రీనరీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాగ అన్నీ కూడా ఏవైనా ఉంటే వీటన్నిటితో పాటు హార్టికల్చర్ కాలేజ్ అన్నది ఇవాళ రాష్ట్రంలో ఒకటే ఉంది, మళ్ళీ రెండోది ఇక్కడ ఇచ్చారు. అదే ఆయన టైంలో ఆయన ఇచ్చారు, ఇచ్చిన శాంక్షన్ అయింది, ఫంక్షనింగ్ కూడా ఉంది. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా వచ్చింది. ఇక్కడ గురుకుల పాఠశాలలు అవన్నీ అయితేనే. అంచేత ఏదైనా ఒక కన్సాలిడేటెడ్గా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి టైము. అది కూడా 2014-19లో శాశ్వతమైన హాస్పిటల్స్ని 100 బెడ్స్లో చేయటం కానీ, అన్నీ కొత్త ఆపరేటర్స్ అన్నీ కూడా ఇవ్వటం కానీ, ఈ విధంగా చూసుకుంటే అలాగే అవన్నీ కూడా చేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ పెద్దగా లేదు. బటన్ ఏదో నొక్కారని చెప్తా ఉన్నారు, అంతకు తప్పితే లేదు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో జరిగిన పోలరైజేషన్ కానీ, పొలిటికల్ పోలరైజేషన్ కానీ, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు చూసుకున్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందన్నది ఇవాళ ప్రజల్లో గాఢంగా గట్టిగా ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉంటే ఏంటంటే ఫంక్షనింగ్ గవర్నమెంట్ ఉండాలి. అంటే అందరూ కూడా ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది, మనకి అన్ని విధాలా కూడా ఇవి అవుతున్నాయి అన్నది ఉండాలి. ఇప్పుడు ఈయనేంటి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఏదో నొక్కుతున్నారని చెప్తున్నారు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, అసలు అగ్రికల్చర్ కొన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు ప్రజలకి. ఈ కొత్తగా జిల్లా ఏర్పాటైన తర్వాత అసలు ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. మార్పు అయితే జిల్లా మార్పు చేశారు కానీ మౌలిక సదుపాయాలు లేవు, ప్రజలకు సేవలు లేవు. అన్నింటికన్నా నేను ఎప్పుడూ చెప్తాను ఏంటంటే స్పందన కార్యక్రమం అంత వేస్ట్ కార్యక్రమం ఇంకోటి ఉండదు. పాపం అందరూ ఎండల్లో వచ్చి అక్కడ వచ్చి నిలబడి మాలాంటోళ్ళం కూడా వెళ్ళి ఇచ్చిన దేనికి కూడా స్పందించే పరిస్థితి అయితే లేదు. అంటే టోటల్గా గవర్నమెంట్ వచ్చి ఫెయిల్యూర్. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మీరు ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించి ఆల్రెడీ ఎస్సీ రిజర్వ్డ్, ఆల్రెడీ ఎమ్మెల్యేని కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మీ మద్దతు ఏ విధంగా ఉంటుంది? మా మద్దతు ఏంటి? మేము పార్టీలో ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీకే మేము పనిచేస్తాం. ఇందులో కొత్తగా ఏ ప్రశ్న కానీ ఉత్పన్నం కాదు ఇది. అంటే ప్రధానంగా మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే బయట వినిపిస్తున్న పోకడ, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? గ్రూప్ రాజకీయాలు ఏవి లేవు. కొత్త అభ్యర్థి
ఆ కొత్త అభ్యర్థి ఇంకా తెలుసుకోవటంలో ఇంకా లెర్నింగ్లో ఉన్నాడు. ఆ లెర్నింగ్లో ఉండటం వలన ఏంటి ఏ విధంగా అన్నది ఆ విషయంలో ఒకసారి ఏంటంటే కేడర్ మొత్తాన్ని కూడా ఒక రూఫ్ కింద తీసుకురావడానికైతే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది వాస్తవం, అది దాన్ని కాదనం. కానీ ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తే అది వేరేగా ఉంటుంది. మీరు రోజు ఇక్కడే ఉంటారు. అంచేత గ్రూప్ రాజకీయాలు లేదు. మా అందరి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం. ముఖ్యమంత్రిని చేయాలంటే మేము ఇక్కడ గెలిపించుకోవాలి కదా. మా రోల్ ఏంటంటే ఇక్కడ గెలిపించుకుంటేనే మేము పాత్ర పోషించినట్టు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఏవైనా చిన్నవి ఏవైనా ఇబ్బందులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ ఓవర్కమ్ అవుతాం. కానీ మా అభ్యర్థిని అయితే ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. అయితే ఎప్పటికే మరోవైపు చూసుకుంటే వైసీపీ అయితే మాత్రం నవరత్నాలు పేరిటైతే కావచ్చు, లేదంటే అభివృద్ధి పనులు మేము చేసామని కావచ్చు, ప్రజల్లోకి అయితే మాత్రం గడప గడపకి ప్రోగ్రాం కూడా పెట్టి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కార్యాచరణ అయితే ఎప్పటి నుంచో మొదలు పెట్టడం అయితే జరిగింది. మీలో అది ఆ విధంగా అంటే కలిపి కొట్టుకొని వెళ్ళటం అయితే అవ్వచ్చు, ప్రజల్లోకి మమేకంగా వెళ్ళడం అయితే అవ్వచ్చు. మీరు ఈ కార్యాచరణ ఏ విధంగా చేయగలరు ఈ తక్కువ సమయంలో? ఇప్పుడు వాళ్ళు గడపకి అని వాళ్ళు కార్యక్రమాలు చేసి ఇప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, వదిలేండి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ 5 ఏళ్లలో కూడా మేము కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంటు ఇక్కడ జరుగుతున్న నీటి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అవ్వచ్చు, ఏవైనా వాటి మీద మేము కూడా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేసాం. మేము ప్రజల్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల పక్షానే పనిచేస్తుంది. అంచేత మేమేదో ఇంతవరకు ఇక్కడ కూర్చొని ఉండడం కాదు, మేము ఆల్రెడీ దీంట్లో ఉన్నాం. ఈవేళ మాకు కూడా బాబు షూరిటీ కానీ లేకపోతే ఇవాళ శంఖారావం కానీ వీటి మీద మేము కూడా డోర్ టు డోర్ వెళ్తున్నాం. మా క్యాండిడేట్తో 2 సార్లు అయితే అన్ని గ్రామాలు కూడా అప్పుడు తిరగడం కూడా జరిగింది. అందులో మేము ముందున్నాం. మరి ఈ సూపర్ 6 పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? సూపర్ 6 అదే కదా, బాబు షూరిటీ అంటే సూపర్ 6 ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా సూపర్ 6లో ప్రతి ఇష్యూ కూడా మాట్లాడుతుంటే ప్రజల్లోనే స్పందన కనిపిస్తూ ఉంది. వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అభ్యర్థి మేమంతా కలిసిగొట్టుగా ఉన్నాం అంటున్నారు. మరి మీరు ఒక పక్క ఇక్కడ బీసీ నేతగా పెద్ద నేతగా మీరే ఇక్కడ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీరు అతనికి ఎంత మెజారిటీ మీరు ఇస్తారు? మెజారిటీ అది మామూలుగా ఏంటంటే అవగాహన లేకుండా ఏదో ఒకటి చెప్పొచ్చు మీకు. కానీ ఖచ్చితంగా ఏంటంటే మంచి మెజారిటీతో గెలవటం జరుగుతుంది. అంచేత ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు మేమేం చెప్పినా కూడా అది ఏదో మేము ఒక ఈ అంకి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా రాబోయే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళే ముందు మళ్ళీ మీరు వస్తారు, అప్పుడు ఖచ్చితంగా ఎంత మెజారిటీ కూడా నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటిది అయితే మాత్రం అందరితో మేము కలిపికొట్టుగా వెళ్తున్నాము. మా ప్రధానంగా కావాల్సిందంతా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే రానున్న రోజుల్లో మాకు రావాలి, మాకు కేవలం తెలుగుదేశం కోసం మేము పనిచేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అందరితో పాటు మేము ఇప్పటికే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకంతో ప్రజల్లోనే ఉంటాం. మేము కంటిన్యూగా ఎప్పుడు మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన్నే పోరాడతాం అని అయితే మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.